హాయ్. ప్రతిరోజు అలా అడవుల్లో ఏం జరుగుతాం, అప్పుడప్పుడు మా ఇంట్లో నేను ఏం చేస్తూ ఉంటానో కూడా చూద్దాం రండి. సో హియర్ ఐ యామ్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద డానీ జోన్. చాలా అయింది నేను యూట్యూబ్లో వ్లాగ్స్ అప్లోడ్ చేసి కొంచెం వేరే వర్క్స్లో కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను ఎడిట్ చేయలేకపోతున్నాను వీడియోస్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ వీడియోస్ టు అప్లోడ్, కానీ ఎడిట్ చేయడానికి టైం సరిపోక నేను ఎడిట్ చేయలేకపోతున్నాను. సో ఈరోజు ఈ వ్లాగ్ దేని గురించి అంటే, నా వర్క్ స్పేస్, ఇంట్లో వర్క్ స్పేస్ ఎట్లా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోతే, ఈరోజు సండే కాబట్టి ఐడియల్ ఫ్రీగా ఉన్నాను, ఒక్కడే ఉన్నాను ఇంట్లో. సో ఎందుకు ఖాళీగా ఉంటూ అని చెప్పేసి కొంచెం కస్టమైజ్ చేసుకున్నాను అనమాట. సో అది చూద్దాం ఎట్లా ఉంటుందో అసలు ఇప్పుడు. సో జనరల్గా ఏంటంటే, నేను నా టేబుల్ని ఎట్లా సెట్ చేసుకున్నానంటే, వాక్ చేసుకోవడానికి ప్లస్ దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ ఉండడానికి కూడా, ఇట్లా కీబోర్డ్ ప్లే చేసుకోవడానికి కూడా నేను ఇట్లా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో జనరల్గా ఏంటంటే, నాకు కొంచెం మ్యూజిక్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుందాము అనుకుంటూ ఉంటాను, ఒక ఇన్స్ట్రుమెంట్ తర్వాత ఇంకొకటి. సో ఇనిషియల్గా గిటార్ నేర్చుకున్నాను, దాని తర్వాత ఇప్పుడు కీబోర్డ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో ఐమ్ కీపింగ్ లిటిల్ ఎఫర్ట్స్ టు లర్న్ కీబోర్డ్ టైం కుదిరినప్పుడల్లా. సో రెండింటికి ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ చేయకుండా ఒకే చోట రెండు పనులు అయిపోయేలాగా నేను ఇట్లా కస్టమైజ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ మీకు చూపిస్తాను వర్క్ స్పేస్ టూర్ అనమాట ఇది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది మెయిన్ వీడియో. నీకు అవన్నీ చూపిస్తాను ఒకసారి, నా టేబుల్ మీద ఏవేవి ఉంటాయి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ టు దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. చూశారు కదా, ఇదే నా చిన్న స్టూడియో చిన్నగా చెప్పాలంటే హోమ్ స్టూడియో అనుకోవచ్చు ఇది. సో ఇట్లా ఉంటుంది అనమాట. దిస్ కెన్ బీ కస్టమైజ్డ్ హియర్. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ క్లిక్ చేస్తే మనం ప్రతిసారి కూర్చొని వర్క్ చేసుకోకుండా ఇట్లా నుంచుంటుంది అనమాట. ఇట్లా పైకి లేస్తుంది. సో మనం నుంచొని కూడా వర్క్ చేసుకోవచ్చు. కిందకి పెట్టేస్తాను ఇది. సో ఇప్పుడు కిందకి వచ్చేస్తుంది. ఎస్, ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు దిట్స్ ప్లేస్. చూసారు కదా. సో ఇక్కడ ఇంకా వీడియో ఇక్కడ చూస్తే నా టేబుల్ మీద ఏమేమి ఉన్నాయంటే, ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. సో ఇది కీబోర్డ్ అనమాట, యాపిల్ కీబోర్డ్. దిస్ ఈజ్ ఏ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై బ్రదర్. మా అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చాడు. అండ్ దిస్ ఈజ్ ఏ ట్రాక్ ప్యాడ్, యాపిల్ ట్రాక్ ప్యాడ్. ఇది మౌస్ లాగా యూజ్ చేస్తాము, అంటే మౌస్ అంటే మౌస్లా ఉంటుంది కాబట్టి, బట్ ఇదేంటి ట్రాక్ ప్యాడ్ అనమాట. సో ఇక్కడ ఇట్లా మనం ఇట్లా ట్రాక్ ప్యాడ్లు యూజ్ చేస్తాము. సి ఐఎమ్ ఎడిటింగ్ మై వీడియో హియర్. అండ్ ఇక్కడికి వస్తే, సో ఇవి నా న్యూ డ్రోన్ అనమాట. కొత్తగా తీసుకున్నాను డ్రోన్. ఇంతకు ముందు వరకు వేరే డ్రోన్ ఉండేది, అది కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల దాన్ని సేల్ చేశాను. బట్ తర్వాత ఇంకోటి పర్చేస్ చేశాను. దాంట్లో డ్రోన్ షాట్స్ అన్నీ ఇప్పుడు దాంట్లోనే తీస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ ఐప్యాడ్ ప్రో అనమాట. దీంట్లో అంటే మ్యూజిక్ సంబంధించి సాఫ్ట్వేర్స్ కానీ అండ్ థంబ్నెయిల్ ఎడిటింగ్స్ కానీ దీంట్లో చేసుకుంటాను. ద బాక్స్ దిస్ బాక్స్ ఈజ్ ఫర్ పాకెట్ 3 కోసం క్యారింగ్ కేస్ అనమాట. ఇది ఇక్కడ ఉంటుంది. అండ్ దిస్ బాక్స్ ఈజ్ ఫర్ ఆల్ ద హార్డ్ డిస్క్లు అన్నీ దీంట్లో ఉంటాయి. దిస్ బాక్స్ ఈజ్ ఈ బాక్స్ దీంట్లో ఏముంటాయి అంటే, వెయిట్, ఇట్స్ మెమరీ కార్డ్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఈ స్టోరేజ్ మొత్తం కలిపి 2 TB వరకు ఉంటుంది. దిస్ ఈజ్ మై ఫోన్ అండ్ ఐ టోల్డ్ దిస్ ఈజ్ ట్రాక్ ప్యాడ్ అండ్ మౌస్. అండ్ దిస్ ఈజ్ మై హార్డ్ డిస్క్, యూట్యూబ్ డేటా అంతా దీంట్లో ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ది మెయిన్ హార్ట్ ఆఫ్ ద స్టూడియో ఇదన్నమాట, మ్యాక్ మినీ. దిస్ ఈజ్ లైక్ ఏ CPU ఫ్రమ్ ద యాపిల్. మీకు తెలుసు కదా, నేను కొంచెం యాపిల్కి కొంచెం ఫ్యాన్ బాయ్ అనమాట. అన్నీ యాపిలే తీసుకుంటూ ఉంటాను. కొంచెం డబ్బులు ఖర్చు అయినా కానీ లాంగ్ లాస్టింగ్ ఉంటాయని చెప్పి ఐ ప్రిఫర్ యాపిల్ ఓన్లీ. సో బట్ ఇది మానిటర్ యాపిల్ తీసుకోలేదు, ఎందుకంటే ఇది నాకు
నా పర్పస్ సర్వ్ చేస్తుంది. సో ఎక్కువ అనవసరం అనిపించింది, అంటే మానిటర్కి కూడా యాపిల్ అవసరం అనిపించింది. సో ఇది 4K డిస్ప్లే చాలా బాగుంటుంది. సో అండ్ దెన్ ఇది 360 కెమెరా అనమాట. 360 వీడియోస్ ఏమన్నా షూట్ చేయాలి, మెయిన్లో ట్రెక్కింగ్ అప్పుడు ఆల్ యాంగిల్స్లో నుంచి వీడియో తీయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ మై స్టూడియో సెటప్. అండ్ ఇక్కడికి వస్తే ఇఫ్ యూ కమ్ హియర్, దిస్ ఈజ్ ద పియానో. ఇది ఇప్పుడే నేర్చుకుంటున్నాను కొత్తగా రీసెంట్గా. సో ఎప్పుడన్నా టైం బాగాలేనప్పుడు, లేకపోతే ఎడిటింగ్ చేసేటప్పుడు మంచి థాట్స్ ఏమైనా రానప్పుడు, దెన్ ఐ విల్ ప్లే మ్యూజిక్ ఫర్ సమ్ టైమ్, కొంచెం మైండ్ రిఫ్రెష్మెంట్ అవ్వడానికి. ఈ లైటింగ్ ఉంది కదా, ఈ లైటింగ్ ఈరోజే సెట్ చేశాను అనమాట, కొంచెం ఫంకీగా ఉంటుందని. ఆ వీడియో కూడా టైం ల్యాప్స్ తీశాను. సో ఐ విల్ షో దట్ వీడియో టు యూ.
సో ఈ రోజుకైతే ఇదండి వీడియో చిన్నగా. అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దీస్ థింగ్స్ విత్ యూ. కొంచెం మీతో అంటే అసలు నేను ఎట్లా వర్క్ చేసుకుంటాను, దేంట్లో వర్క్ చేసుకుంటాను నేను చూపిద్దాం అనుకున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ అంటిల్ ద నెక్స్ట్ టైం. మంచి వ్లాగ్స్తో వస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. బాయ్ బాయ్, గుడ్ నైట్.